కొడతావా? అన్నా చేయకుండా మాట్లాడు. నీ లాలీపాప్ ఇంటర్వ్యూలో ఎక్కడ దెంగించుకో. ఇలా దెంగాకు. ఏం బిక్తారా మీరు ఇద్దరు మా రామాబాయ్ అసోసియేషన్. ఆయన గురించి ట్రోల్ చేస్తే యూఎస్ లో ఉన్నాడు, ఇండియాలో కూడా ఏమన్నా అంటే వాళ్ళ గుద్దంతా వాళ్ళు దెంగమని చెప్పి మాకు చెప్పిండువా. కాదు ఆయన తిడితే మీకేం నేను డిలీట్ చేస్తాను వీడియో. అరే అన్నా ఇప్పేస్తుండగా ఓకేనా? ఏమన్నా చెప్పేసి అయిపోతాను, దండం పెడతాయి. సో హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఈ రోజు మనతో పాటు పాషా ఉన్నాడు అనమాట. లాస్ట్ టైం అయితే పాషా ఇంటర్వ్యూ అయితే చాలా బాగా హిట్ అయింది. అండ్ లాస్ట్ టైం కొన్ని క్వశ్చన్స్ అయితే కామెంట్లు అడిగినారు అనమాట. సో అదేంటంటే లవ్ స్టోరీ అనేసి అడిగినారు అనమాట. ఈ మధ్యకాలంలో మరి లవ్ స్టోరీ ఒకటి ఉందని చెప్పిండు, ఒక ఆంటీనే సారీ అదే ఉందని చెప్పిండు. సో హాయ్ పాషా, హౌ ఆర్ యు? బాగున్నాను. కానీ ఏందన్నా ఈ ప్లేస్ ఏంటి? ఇంటర్వ్యూ ఏడా చేస్తారా మరి? గలీజ్గా చూడు. ఏంటంటే బయట ఇంటర్వ్యూకి పాడ్కాస్ట్ సెటప్స్ ఉంటాయి కదా, అడిగితే డైలీ 150-200 రూపాయలు అంటారు. ఆ పైసలు ఎందుకు వేస్ట్ చేసుకోవాలని చెప్పేసి మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అంటే బాలేదా నీకు? మంచిగా వాతావరణం, ఇగో చెట్లు, గ్రీనరీ, గాంజా అంతా బాగుంటది బ్రో. గాంజాలు కొట్టే వాళ్ళ ప్లేస్ మాత్రమే ఉంది ఇది. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఏం కాదులే, మనకు వాసన వస్తుంటే చాలు కదా. కానీ సో చెప్పు బ్రో నీ లవ్ స్టోరీ. అదే బ్రో, ఒక 5 years బ్యాక్ నుంచి ఇన్స్టాలో ఒక అమ్మాయిని పరిచయం అయ్యి అండ్ అమ్మాయితో మాట్లాడుతా అమ్మాయితో లవ్ లో పడ్డా. మరి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా లేదా? అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉంది, బట్ ఇండియా వదిలేసి వెళ్ళాలంటే మనసు ఒప్పట్లేదన్నా. మనసు ఒప్పట్లేదు ఎందుకు? మాతృభూమి వదిలేసిపో లేదన్నా, జాబ్ వస్తే. అవును ఇంటర్వ్యూ హలో రామాబాయ్ ఏమంటున్నాను? హలో భయ్యా ఏంది? అరే ఇంటర్వ్యూ జరుగుతుంది అన్న. తమ్ముడు ఆగు తమ్ముడు, మాట్లాడు. అరే బాబు ఎవరు నువ్వు? పోరా ఏ మస్తు పురాణాలు వస్తారు, అంత గంజాయి కొడతారు, అంత వేస్ట్. అందుకే అన్న ఈ ప్లేస్ లో అంతా వద్దు, స్టూడియో తీసుకున్నా. జర్సేపు అయిన తర్వాత స్టూడియోకి వెళ్ళిపోదాం. కానీ వాడు వస్తాడేమో మళ్ళీ. వస్తే రా అని పిక్తాడా గానీ పెద్ద మాట అన్నాడు సరాడు. మరి మొత్తానికి పోవద్దు అనుకుంటున్నావు? దాని మనకు లేక కట్నాలు ఉండే కదా ఆడ. కట్నాలు కాదు, వీసా పంపిస్తాను, అంటే పేపర్స్ అన్ని రెడీ చేస్తాను, మంచి జాబ్ మీద వచ్చాయి, కంపెనీకి నేను రిఫరెన్స్ ఇస్తాను. తెలుసు కదా, ఆటోమేషన్ ఇంజనీర్ నేను. A few moments later. కాదు ఈడికేం పోతుంటే నన్ను కొడుతుండే ఆయన. మరి లాలీపాప్ ఇంటర్వ్యూ చేసుకుంటాడు, అవును లాలీపాప్ ఇంటర్వ్యూ చేసుకుంటాడు. రామాబాయ్ అన్నాడు. ఏమన్నాడు? అవి ఏమో మాట్లాడి మనం వద్దాం. అవునా? ఏమన్నా తిట్టినా పాత వీడియోలో తిట్టినా. మీరెవరు? అసలు మీరు ఎవరు? ఫ్యాన్స్ అయితే ఆయనతో ఏముంది, లాలీపాప్ ఇంటర్వ్యూ చేసుకుంటారు. లాలీపాప్ ఇంటర్వ్యూ నేను చేస్తాను కరెక్ట్. ఏమైంది అసలు ఆయనతో? రామాబాయ్ తిట్టిందన్నా. ఏమని తిట్టిండు?
ఇదని తిట్టిండు. అవునా తప్పుగా బ్రో అట్లా ఎందుకు తిట్టినావు? పాత వీడియోస్ లో ఎప్పుడో తిట్టాను బ్రో, ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు. కాదు ఆయన తిడితే మీకేం నొప్పి? మీ fans కాదు. అన్న, మన fans అన్న మేము. అరే మాట్లా కొట్టప్పుడు ఎందుకు కొడతారా ఇప్పుడు? కొడతారా ఇప్పుడు? కొడతారా? మా fans ని ఎట్లా తిడతారా అన్న? అన్న అన్న ఒక్క నిమిషం ఆగా. అర్థమైందా? తమ్ముడు నీదేం కాదు ఇప్పుడు కొడతారా అన్న? ముగ్గురు నలుగురు నీదేంది చెప్పి మాట్లాడమని చెప్తున్నా కదా. ఒక్క నిమిషం మీరు మాట్లాడనీకి వచ్చిందా కొట్టనీకి వచ్చిండ్రా? ఎవరు ఏమని తిట్టిండు? ఆయన కూడా తిట్టిండు కదా, అందరిని తిట్టిండు కదా, అందరిని తిట్టిండా? తొందరలేకున్నా గానీ చాలా గుణం ఉన్నాడు, నీకు తెలుసా? అది వీడు తొండలెక్కుంటాడా అని అందరికి తెలుసు. నువ్వు కూడా తొండలెక్కనే ఉన్నావు, నేను అంటలేదు. నలుగురిని అట్లా కాదు, అట్లా మాట్లాడు. లాలీపాప్ ఇంటర్వ్యూ చేసుకున్నా పక్కన తమ్మి చెప్తున్నా ఏం కొడతావా? మాట్లాడనీకి తమ్మి మాట్లాడనీకి వచ్చిన ఎందుకు కొడుతుండే ఆయన? ఎందుకు కొడుతున్నావు? అంటే మీ బస్సులో చేస్తుండ్రా? సరే ఇప్పుడు ఏం చేస్తారు మరి? పోలీస్ స్టేషన్ ఫోన్ మరి రౌడీ లేకుండా అట్లా కాదన్నా, నేను మంచిగా మాట్లాడుతున్నా, మంచిగా మాట్లాడు. అనవసరంగా ఇందాక కొట్టినట్టు మళ్ళీ కొట్టించుకో. అర్థమవుతుందా? నా మీద చేయలేపుతుండే మీ వాడు ఏమనుకుంటున్నావు? రౌడీ షీటర్లు ఉన్నట్టున్నారు మీరు. చేయకుండా మాట్లాడు. ఎందుకు లేపుతున్నావు? కాదు అట్లా మీద చేస్తుండేది మనుషుల మీద, నాకు అర్థం కాదు. మీరు రమాబాయ్ ఫ్యాన్సా? నీ లాలీపాప్ ఇంటర్వ్యూలో ఎక్కడ దెంగించుకో, ఈడ దెంగాకు. అరే నువ్వు మంచి మాట్లాడుతావా చెప్తున్నా నేను. కాదు ఇప్పుడు లాస్ట్ ఫైనల్ ఏం చేయమంటే ఎప్పుడు భాష నలుగురున్నారు అనవసరంగా. ఫోన్ చేసి మాట్లాడి సరే రామా మీ అన్నకు ఫోన్ చేసి మాట్లాడు. ఫ్యాన్స్ తమ్ముడు అన్న ప్రెసిడెంట్ ఇన్ని మాటలు మాట్లాడాడు, ఒక్క ఫోన్ చేయలేరు రామాబాయ్కి. పంపించాడుగా రామాబాయ్ కొట్టమన్నాడు. మీరు ప్రెసిడెంట్లే కదా? కాదు బట్టలు ఇప్పి ఊడేస్తాం మీరు, అర్థమైందా? రామాబాయ్ బట్టలు ఇప్పమని చెప్పాడు నన్ను. నమ్మతావా? రామాబాయ్ నేను అట్లా అదేమంటున్నా ఇగో వాళ్ళు నలుగురు ఉన్నారు, అనవసరంగా మన ఇద్దరిని కొట్టేసేస్తారు, చూసుకొని ఒకసారి చెప్పేసి మాట రామాబాయ్ ఫోన్ చేసి చెప్పి మనం అట్టే చెప్తా. ఫోన్ చేయమను. ఫోన్ చేయనా? ఫోన్ అంటే చేయనా? కాదన్నా నీ దగ్గర నెంబర్ ఉంది అంటున్నావు కదా, నువ్వు ఫోన్ చేయొచ్చు కదా. మీరు ఫ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటారు కదా, మరి మాట్లాడవచ్చు కదా. ఏమన్నా అన్న ఎందుకు వేస్తున్నా అన్న మావన్ మీద మీరు ఒకరు నలుగురు ఉన్నారు పట్టుకోలేరా? ఏమన్నా మంచిగా మాట్లాడుతుంటే కూడా అట్లనే చేస్తున్నావు. కాదన్నా ఇప్పుడు రౌడీ షీటర్ మెయింటైన్ చేస్తున్నా మీరు రామాబాయ్ గారు.
ఏం బిక్తారవా మీరు ఇద్దరు మా రామాబాయ్ అసోసియేషన్ అంటే రామాబాయి యుఎస్ లో ఉండి వీడియోలు చేస్తే ఇక్కడ రౌడీ షీటర్లు మెయింటైన్ చేస్తున్నాడు. కరెక్ట్ కదా? కాదన్న ఆయన ఫ్యాన్స్ మేము. మీరు ఫ్యాన్సా? కాదు మీరు సరే ఆయన గురించి అంటే ఆయన గురించి ట్రోల్ చేస్తే యుఎస్ లో ఉన్నాడు, ఇండియాలో కూడా ఏమన్నా అంటే వాళ్ళ గుద్దంతా వాళ్ళు దెంగమని చెప్పి మాకు చెప్పిండువా, వాళ్ళ గుద్దంతా వాళ్ళు దెంగమని చెప్పి మాకు చెప్పిండువా. ఇప్పుడు ఏం చేస్తారు? సరే నేను ఏం అడుగుతున్నా, ఇప్పుడు ఆయన చెప్తుండే ఒక ఫోన్ అని చెప్పేసి, ఒక ఫోన్ అంటే ఏరి మీరు. అయినా నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఈ లొకేషన్లో ఏం చేస్తున్నారు? నేను గంజాయి తాగుతారు కదా అందరు. నీకెందుకు అన్న? నీకెందుకు? అదే నా లొకేషన్ ఇది. కూడా గంజా తాగుతాడు, మావాడు కూడా గంజా తాగుతాడు. అవునా? అది సంగతి. ఇది అన్నయ్య ప్యాకెట్ ప్యాకెట్ అనే బ్యాచ్ ఫ్యాన్స్ అది ఎన్ని సోదరులు రంగుతున్నారు మళ్ళీ మధ్య. అంతే కాదు కానీ నీ ఇంటర్వ్యూకి మనోడు ఎంత పైసలు తీసుకొని చెప్పు. ఎవరు మనోడని చేస్తున్నాయి మీద? ఎంత తీసుకుని చెప్పు. తమ్మి నువ్వు గింతున్నావు, తమ్మి నువ్వు గింతున్నావు. అన్ని పైసలు బాబు కాదు, నన్ను నేను పైసలు తీసుకొని ఇంటర్వ్యూలు చేసిన లెక్కున్నా నీకు. అదే పైసలు నువ్వు లాలీపాప్ ఇంటర్వ్యూలు అందరితో లాలీపాప్ ఇంటర్వ్యూలు చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాటర్ సబ్జెక్ట్ కి రా. నీకు ఏడ ప్రాబ్లం వచ్చింది? రమాబాయ్ గారు పంపించిండు అంటున్నావు కదా, మరి ఫోన్ చేయండి. పాషా నీ దగ్గర ఉంది? ఆవా నెంబర్ ఉంది, నీ దగ్గర ఉంటే ఫోన్ చేయి. మనమేందన్న వచ్చింది వాళ్ళు, ఫోన్ చేయాల్సింది వాళ్ళు. ఇప్పుడు నేను చెప్పనా, వీడు పైసలు కాదు వీళ్ళు పైసలు తీసుకొని వచ్చారు నన్ను కొట్టడానికి. తీసుకుందాం, ఏం చేస్తాం? అట్లా కాదు, మీకు కావాల్సింది ఏంటి ఇప్పుడు? ఏంటి అసలు కాదు, మీ అసలు మీ మీదకి ఎందుకు వస్తుందో అరే సారీ కావాలిగా మీకు? సారీ కదా కావాల్సింది. ఇగో బ్రో, నలుగురు ఉన్నారు, వద్దు బ్రో, గుద్దలదమ్మ అవుతుంది. ఇగో వచ్చేసి ఇగో ఆగన్నా షెట్ ఇస్తాడా? ఏందన్నా ఇదే నాన్న వచ్చే మర్యాద? ఏందన్నా ఇదే నాన్న వచ్చే మర్యాద? నాకు తెలియదు వీడు ఇట్లుంటారు. ఆయన ఆగన్నా, ఫోన్ వాళ్ళ ఎందుకు వాళ్ళ కొడుతా? ఆయన ప్లీజ్ ప్లీజ్ ఇగో సారీ చెప్పేసి, సారీ. అది నేను ఇప్పిస్తా బ్రో, బయటికి పోయిన తర్వాత. ఇగో బ్రో బ్రో ప్లీజ్, నీకే అన్న అంట ప్లీజ్. ఇగో సారీ చెప్పేసి మనం బయటికి పోయిన తర్వాత నేను డిలీట్ చేస్తాను వీడియో. అరే అన్నా 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 ఇస్తాడా? ఫస్ట్ ఇప్పుడు ఇస్తాడా? ప్లీజ్ ప్లీజ్ సరే సారీ చెప్తుండే కదా, అయిపోయింది. షెట్ అంటే అరే అన్నా ఆగన్నా, కొడతారు బ్రో, వద్దులే కొడతారు. నువ్వు షర్ట్ ఇప్తావా? ఈ తాడు తీసుకొని ఈడ కట్టదేం కదా నేను, ఈ తాడు తీసుకొని ఈడ కట్టదేం కదా నేను. ఇగో బ్రో ఇక ప్లీజ్ చెప్పేది అన్నా వద్దులే అన్నా, వద్దన్నా ఇప్పేస్తుండగా ఓకేనా? ఏమన్నా అన్నా చెప్పేసి అయిపోతాను, దండం పెడతాయి, దండం పెడతాయి. పాషాబాయ్ ఇప్తున్నా? అరే రా ప్రాంక్. రమాబాయికి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా? అదే నాకు డౌట్ వచ్చింది. రమాబాయ్ మళ్ళీ ఫ్రాన్స్ అసోసియేషన్ మరి. సో గైస్ ప్రాంక్ ఎట్లా అనిపించిందో చెప్పాలి. వీళ్ళందరూ ఎవరో కాదు, నా అన్వేషణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పురాణాలు అనమాట వీళ్ళు కూడా. సో ఈరోజు రమాబాయ్ ప్రెసిడెంట్, ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటారు. అండ్ నెంబర్ 1 ఇగో ఈ హెల్త్ మనోడే సెకండ్. ఓ పచ్చికి గట్టిగా పడ్డదా? ప్రాంక్ ఎట్లా అనిపించింది? ప్యాంట్ అనిపిస్తుంది.